శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ ఓ బొజ్జ గణపయ్య, కోటి దండాలు స్వామి. నీ దివ్య ఆశీస్సులతో ఎప్పటి వరకు మొదటి 10 అధ్యాయాలు నిరాటంకంగా దిగ్విజయంగా వాటి యొక్క తాత్పర్యం తెలుగు ఇంగ్లీష్లో పఠించడానికి మీ దివ్య ఆశీస్సులతో కొనసాగించాం. ఈనాటి వీడియోలో 11వ శ్లోకం నుంచి 20వ శ్లోకం 11వ అధ్యాయం విశ్వరూపం అనే మనం ఈ అధ్యాయంలో నిన్నటి వీడియోలో మొదటి 10 శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యం చదువుకోవడం జరిగింది. దానికి కొనసాగింపుగా ఈనాటి వీడియోలో మనం 11వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు చదువుకుందాం. ఈ 11వ శ్లోకం ఏం చెప్తుందంటే, నిన్న 10వ శ్లోకంలో మనం చూసుకున్న విశ్వరూప సందర్శనం మొదలుపెట్టిన కృష్ణుడు వాటి యొక్క కొనసాగింపుగా ఈ 11వ శ్లోకం నుంచి 20వ శ్లోకంగా అర్జునుడు యొక్క మధ్య ఎద్దున జరిగిన సంభాషణలు కూడా మనం ఈ శ్లోకాల ద్వారా తెలుసుకుందాం. ముందుగా 11వ శ్లోకం. దివ్యమాల్యాంబరాధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం. మనం నిన్న చదువుకున్న ఈ 10వ శ్లోకం యొక్క తాత్పర్యంగా వాటి యొక్క సారాంశం మనం నిన్నే కొంచెం చదువుకోవడం జరిగింది. దానికి కొనసాగింపుగా మనం ఈరోజు చదువుకుంటున్న విషయం ఏంటంటే, అర్జునుడు విశ్వరూపంలో అనేక ముఖములను, నేత్రములను, అనేక అద్భుత దృశ్యములను చూచెను అని మనం నిన్న చదువుకున్నాం. దానికి కొనసాగింపుగా దీని యొక్క అర్థం ఏంటంటే, అర్జునుడు చూస్తున్నప్పుడు హస్తములను, ముఖములను, పాదములకు ఇతర వ్యక్త రూపములను, సంఖ్యను పరిమితం లేదని విషయములను ఈ శ్లోకంలో వాడిన అనేక పదములను సూచిస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యక్త రూపములన్నీ విశ్వం అంతటా వ్యాపించి ఉండెను అని, అయినను భగవంతుని కృపచే అర్జునుడు ఒక్క చోటనే నిలిచి వాటినన్నిటినీ దర్శించగలిగను అని మనం ఈ 10, 11 యొక్క సారాంశంగా మనం చదువుకోవచ్చును. తదుపరి మనం చూసుకుంటున్నది ఈ శ్లోకం యొక్క నౌ వీఆర్ గోయింగ్ టు సీ దట్ ది మీనింగ్ ఆఫ్ ది శ్లోక 11 which we continued from the previous video. First 10 slokas of the chapter 11 we read Vishwarupam, cosmic form. In this we are going to read the meaning of the sloka 11, which conveys like this: wearing divine garlands, apparel annotated with the divine perfumes, full of all wonders and resplendent, infinite, and with the faces of all sides. So this was the description given in the sloka 11 and which conveys from continuation of the previous sloka 10. తదుపరి మనం 12వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకుందాం. దివి సూర్య సహస్రస్య భవేద్యోగా పద్దూతితా యధి భావః స్రదూసి సాస్యాద్భువ సస్యస్యాం మహాత్మనః. ఈ 12వ శ్లోకం మనం ఇంతకుముందు చదువుకున్న శ్లోకానికి అదనంగా మనం మరికొన్ని విషయాలు ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. వందల కొలది, వేల కొలది సూర్యులు ఒకేసారి ఆకాశమున ఉదయించినచో వాటి కాంతి ఆ విశ్వరూపములో పరపురుషుని తేజస్సును పోలును. నాకు తెలిసి ఒక్క సూర్యుడిని మనం చూడలేము. అలాంటిది వేల కొలది, వందల కొలది సూర్యులు అంటే ఎంత బ్రైట్నెస్, ఎంత కాంతివంతమైన ఉంటుందో అన్నది మన ఊహకి ఇది చాలా అందని విషయంగా నేను భావిస్తున్నాను. Now we are going to see that the meaning of the sloka 12 of the chapter 11. If the light of 1,000 suns were to blaze forth all at once in the sky,
that might remember the splendor of that exalted being. This was the actual summary of we are talking about that, the 11th chapter, Vishwarupam, and శ్లోక 12. మన తదుపరి 13వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకుందాం. తత్రైకస్తకం జగత్కురుత్సానం ప్రభవిభక్తామనేకదాం అపశ్యద్ధేవ దేవస్య శరీరే పాండవస్తదా. ఈ 13వ శ్లోకం మనం ఇందాక చదువుకున్నట్టు అనేక రకాలైన వాటి యొక్క ఆకృతులను, తర్వాత వాటి యొక్క విభిన్న రంగులు, విభిన్న అలంకరణల గురించి మనం ఇంత ముందు వరకు మనం చదువుకున్నాం. ఈ 13వ శ్లోకంలో ఏం చెప్తుందంటే, మనం నిశితంగా గమనిస్తే ఆ సమయమున 1000 కోట్ల కొన్ని వందల వేల సూర్యులు ఉదయించినప్పుడు ఆ సమయమున అర్జునుడు పెక్కు వేల సంఖ్యలుగా విభజించబడినను ఒకే చోట నిలిచి ఉన్నట్టి విశ్వపు అనంత రూపమును భగవానుని విశ్వరూపంలో చూడగలిగాను. ఇది ఎంతవరకు ఒక సామాన్య మానవుడికి ఈ కనువింపు కలుగుతుందో అన్నది నాకైతే తెలియదు, కానీ ఇది చాలా 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 అత్యంత కాంతివంతంగా వేల సంఖ్యలు, పెక్కు వేల సంఖ్యలు అని మనం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చును. అంటే అంత పవర్ఫుల్. ఇది మేబీ ఎగ్జాజరేషన్ నేను అన్నగానే వాటి యొక్క సారం మనం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. ఈ now 13th slokas, its meaning. There in the body of God of gods, Arjuna then saw the entire universe with its many divisions gathered together in one place. This is what Krishna shown to the Arjuna. తదుపరి మనం 14వ శ్లోకం ఏం చెప్పుకుందాం అంటే, తతః స విస్మయా విష్ణో వృష్ణోరోమా ధనంజయా ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషతః. ఈ 14వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం మనం చదువుకుంటే నిశితంగా తెలుసుకుంటున్న విషయం ఏంటంటే, అంతటా సంభ్రమమునకు గురి అయినవాడు, ఆశ్చర్యచకితుడైనవాడు, రోమాంచితుడైనవాడు ఆయన అర్జునుడు శిరస్సును వంచి నమస్కరిస్తూ ముఖళిత అస్తములతో దేవాదిదేవుని ప్రార్థించనారంభించెను. ఆ చూసిన తర్వాత అర్జునుడు తన్మయం చెంది తను నమస్కరించుకున్నాడు. Now we are going to see that the meaning of the 14th sloka of the chapter 11. Then Dhananjaya, the another synonym of the Arjuna, filled with wonder and his hair standing on hand, bowed his head to the Lord and spoke with folded hands. నమస్కరిస్తూ చెప్పాడు. ఇప్పుడు మన 15వ శ్లోకం చూసుకుందాం. అర్జునుడు ఏం చెప్పాడంటే, అర్జున వాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తతా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థ మృషీంశ్చ సర్వానురంగాంశ్చ దివ్యాన్. ఈ 15వ శ్లోకం యొక్క తాత్పర్యం, అర్జునుడు ఈ కృతజ్ఞత భావంతో సబ్రహ్మాంచనంతో కూడినట్టుగా మనం అర్జునుడు ఏ విధంగా పలికాడో మనం ఇక్కడ చదువుకుందాం. అర్జునుడు ఏ విధంగా పలికాడంటే, ఓ ప్రియమైన కృష్ణ, నేను సమస్త దేవతలు ఇతర సమస్త జీవులు నీ దేహమున సమావిష్టులై ఉండుటను చూచితిని. పద్మాసురునైన బ్రహ్మను, అట్లే శివుని, సమస్త మహర్షులను, దేవతా సర్పములను కూడా నేను చూచిచుంటిని అని అర్జునుడు తన
తన దృశ్యాలు ఏ విధంగా కనిపించినాయో వాటి యొక్క వర్ణనతో సహా కృష్ణుడికి అర్జునుడు నమస్కారం చేస్తూ వాటి యొక్క స్థితిగతులను చూసిన విధానాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియపరిచాడు. Now let us read the meaning of the 15th sloka of the chapter 11. Arjuna said, O Lord, I see in your body all the gods and hosts of the diverse beings like Brahma, the Lord seated in the lotus, and all the sages and celestial serpents. తదుపరి మనం 16వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం చదువుకుందాం. 16వ శ్లోకం ముందుగా అనేక బాహుధరవక్త్రో నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తతావాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపం. ఈ 16వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, ఓ హే విశ్వేశ్వర, ఏ విశ్వరూప, నీ దేహమున అపరిమితముగా సర్వత్రా వ్యాపించి ఉన్నది. అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నేత్రములను నేను చూచుచుంటిని. నీలో ఆది మధ్యాంతరములను నేను చూడలేకుంటిని. 16th sloka and its meaning. I see with many folded arms, bellies, mouths and eyes, infinite in form of all sides. I see neither your end nor your middle nor your beginning, O Lord of universe, O cosmic form. This was the meaning of the 16th sloka of the chapter 11. Now మనం 17వ శ్లోకం యొక్క తాత్పర్యం. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతమం పశ్యామి త్వాం దుర్నిరీక్షయం సమంతాదిదీప్త్య నలార్కృదృశ్య మమే ప్రమేయం. ఈ 17వ శ్లోకం ఏం చెప్తుందంటే, జ్వలించు అగ్ని వలె, అనేక సూర్యతేజుల వలె సమస్త దిక్కులలో వ్యాపించి ఉన్న తేజోమైన కాంతివంతమైన కారణం చేత నీ రూపమును చూచుట మిక్కిలి కష్టమగుతుండెను. అయినను పెక్కు కిరీటములతోనూ గదలతోనూ చక్రములతోనూ అలంకరింపబడిన నీ ఉజ్వల రూపమును నేను అంతటా చూచుచుంటిని అని కృష్ణుడిని ఉద్దేశించి అర్జునుడు పలికిన ఈ మాట 17వ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చును. ఇది విశ్వరూపం యొక్క ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క విషయాన్ని మనకి బోధపరుస్తుంది. 17th sloka and it conveys, I see you are wearing a crown, armed with a mace and discuss, a mass of radiance blazing everywhere, difficult to look at, like the light of a blazing fire or the sun immeasurable. This was the central meaning of the 17th sloka. తదుపరి మనం 18వ శ్లోకం ఈ విధంగా చదువుకుందాం. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య
విశ్వస్యాపరం నిధానం త్వమవ్యయః శాశ్వతధర్మగుప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. ఈ 18 శ్లోకం ఏం చెప్తుందంటే, నీవే దివ్యమైన ఆదిధ్యేయం, నీవే ఈ విశ్వమంతటికి పరమాధారం, నీవే అవ్యయుడువు మరియు సనాతనుడువు, నీవే శాశ్వత ధర్మ రక్షకుడవు, దేవాది దేవుడవు, ఇదే నా అభిప్రాయము అని అర్జునుడు కృష్ణుని ఉద్దేశించి చెప్పిన మాట మనం 18 శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చును. The 18th sloka of the chapter 11 is conveys that you are the imperishable, the supreme truth to be realized. You are the ultimate resting place of the universe. You are the undying guardian of the eternal dharma. Believe you are the ancient, everlasting person. This was the meaning of the 18th sloka of the chapter 11. తదుపరి మనం 19వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం చదువుకుందాం. 19వ శ్లోకం ఏం చెప్తుందంటే, అనాది మధ్యాంతమనం మనంత వీర్యా మనంత బాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుసవక్త్రం స్వతేజసః విశ్వమిదం తపం తం. ఈ 19వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఆది మధ్యాంత రహితుడుగను అపరిమితమైన వైభవము గలవానిగను అసంఖ్యాక బాహువులు గలవానిగను సూర్యచంద్రుడు నేత్రములు గల ఈ కృష్ణుని గురించి అర్జునుడు పలుకుతున్న ఈ మాటల్లో సూర్యచంద్రుడు నేత్రములు గల అనేక విషయాలను మనం ఈ విధంగా తెలుసుకుంటున్నాం. సూర్యచంద్రుడు నేత్రములు గల వానిగను, అదేవిధంగా జ్వలించుచున్న అగ్ని వెలువడుచున్నట్టుగా ముఖము గలవానిగను, స్వతేజముతో ఈ సమస్త విశ్వమును తపింపజేయువానిగను నిన్ను నేను చూచుచుంటిని అని అర్జునుడు తన ఏదైతే చూచాడో దాని యొక్క అనుభూతిని, తన యొక్క అర్థాన్ని, తన యొక్క భావనను మనం ఈ శ్లోకం ద్వారా అర్జునుడు వివరించిన విధానాన్ని మనం తెలుసుకోవచ్చును. Now, 19th sloka of the chapter 11 conveys like this. Arjun says like this: I see you without beginning, middle, or end, possessing infinite power with manifold arms, the sun and moon as your eyes, and your mouth like a blazing fire, scorching the entire universe with your radiance. This was the 19th sloka's meaning. తదుపరి ఈ వీడియోలో మనం చివరగా మనం చదువుకోబోతున్న ఈ శ్లోకం 11వ అధ్యాయం 20వ శ్లోకం ఏం చెప్తుందంటే, ద్యావా పృథివ్యోరిదమదంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చర్య సర్వాః దృష్టాత్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవర్తితం మహాత్మాన్. ఈ 20వ శ్లోకం ఈనాటి ఈ వీడియోలో మనం చివరిగా చదువుకోబోతున్న ఈ 20వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, నీవు ఒక్కడవైనను సమస్త ఆకాశమును, సమస్త లోకములను మరియు వాటి నడుమగల ప్రదేశం అంతటిని వ్యాపించి ఉంటివి. ఓ మహాత్మా, అద్భుతము, భయంకరమైన
ఈ రూపమును చూచి సమస్త లోకములు కలత చెందెదను అని అర్జునుడు తన యొక్క భావనను తెలియజేశాడు. ది లాస్ట్ శ్లోక ఆఫ్ దిస్ వీడియో 20th, which conveys like this: the space between the heaven and earth and all the directions are filled by you alone. Seeing this wonderful and terrible form of yours, the three worlds are trembling with fear, O great soul. This was the key meaning of the Sloka 20 from the chapter 11, Vishwarupam. Key theme: the sublime of the terrifying. In these verses, the Vishwarupa representing the sublime, an aesthetic and spiritual quality that is simultaneously beautiful and overwhelming. For Arjuna, the delusion mentioned in the Sloka 1 is replaced by profound realization of the scale of divine. ఈ విధంగా మనం ఈ ఈ ఈ 11వ శ్లోకం నుంచి 20 వరకు ఈ వీడియోలో మనం వాటి యొక్క తాత్పర్యం చదువుకున్నాం. మరి వచ్చే వీడియోలో మరికొన్ని శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యం చదువుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వసమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.